వెల్కమ్ టు ద పిఎంసి డిజిటల్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి నా యొక్క అనంత కోటి ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, పిఎంసి ద్వారా పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక సరికొత్త ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో తిరుపతిలో జరిగే జ్ఞాన మహాయజ్ఞాన్ని విజయవంతం చేయడం కోసం, ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావాలనే ఒక ఉద్దేశంతో 21 days మెడిటేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు 9వ రోజు చక్కగా అద్భుతంగా ఎంతో మంది సీనియర్ మాస్టర్ల ద్వారా మనం చక్కగా మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నాము. అలానే తర్వాత చక్కటి జ్ఞానం అనేది కూడా ఉంటుంది. సో ఈ రోజు మనకి బండి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ హైదరాబాద్ నుండి వారు ఇచ్చేసి ఉన్నారు. వారి సమక్షంలో మనం చక్కగా ఎంతో సీనియర్ మాస్టర్ ఎన్నో మెడిటేషన్లు చేపించి ఎంతో జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. పిఎస్ఎస్ఎం లో వారి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అందరికీ కూడా చేరవేస్తూ ఎంతో మందిని కూడా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. సో వారి సమక్షంలో చక్కగా 1 hour మెడిటేషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత మనకి చక్కటి జ్ఞాన సందేశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, అందరికీ తెలుసు శ్రీరస్ సుఖాసన్. నమస్తే సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, నమస్తే. సో ఫ్రెండ్స్, ఇంకా ఆనాపానసతి విధానం మీ అందరికీ తెలుసు. సార్ మీరు చెప్తారా? ఓకే మేడం. ఓకే సార్. ద పిఎంసి డిజిటల్ ఛానల్ వీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. మరి ప్రపంచ శాంతి కోసం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు ఈ అద్భుతమైన కార్యక్రమం విజయవంతం కావాలనే ఒక మహాసంకల్పంతో మనం చక్కగా 1 గంట పాటు ధ్యానం చేస్తున్నాం. మరి అందరూ స్థిర సుఖాసనంలో కూర్చుందాం, హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవద్దు. హాయిగా ప్రశాంతంగా అత్యద్భుతమైన ధ్యానంలో మునిగి ఉన్నాం మిత్రులారా. సో చాలా చక్కగా ఉంది. ఈ రోజు మళ్ళీ ఇప్పుడు మనము చక్కటి జ్ఞానాన్ని తీసుకుందాము. శివరామకృష్ణ గారు చీరాల నుంచి విచ్చేసి ఉన్నారు. సో వారు ఎంతో అంటే వృత్తిరీత్యా డిఐఈ డిపార్ట్మెంట్ లో ఉన్నా కానీ ఆ డిపార్ట్మెంట్ లో ఉంటూ కూడా అవకాశం ఎప్పుడు వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ చక్కగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్ళి సో వాళ్ళు ఆ ధ్యానము ఆ జ్ఞానము బోధించి అక్కడి వాళ్ళని చైతన్యపరిచి ఎంతో అద్భుతంగా వాళ్ళని ముందుకు తీసుకొస్తూ ఎంతో చక్కగా వారి యొక్క ప్రయాణం జరిగింది. అలానే ఎప్పుడైతే రిటైర్మెంట్ తీసుకున్నారో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దీంట్లోనే ఉండి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు పిఎంసి కోసము. అలానే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఎంతో సహాయకారిగా ఉంటూ ఉన్నారు. సో నమస్తే సార్. శివరామకృష్ణ సార్, లైట్ వేసుకుంటే బాగుంటుందండి. చీకట్లో ఉన్నారు. సో అలానే ఆర్జెంటల్ గా పెట్టుకోండి సార్ మీ ఫోన్ ని. అడ్డంగా పెట్టుకోండి సార్ ఫోన్ ని. ఓకే సార్. నమస్తే సార్, వెల్కమ్ సార్. మ్యూట్ లో ఉన్నారు సార్. ఓకే మేడం. ఓకే సార్. పైన ఎక్కువ గ్యాప్ వస్తుంది మేడం. పైన ఎక్కువ గ్యాప్ వస్తుంది మీ తల పైన. ఇప్పుడు చూడండి. ఓకే సార్. లేదా? ఓకే, స్టార్ట్ చేయండి సార్.
ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం నాకు ఇచ్చిన మన పిఎంసి ఛానల్ వారికి, అట్లాగే ఈరోజు క్లాసు ధ్యానం చెప్పిన బండి శ్రీనివాసరావు గారికి, మరి మీకు ముందుగా మన గురుగారు సుభాష్ పత్రి గారికి, జగద్గురువు మరి సార్ గురువు గారు సదానంద యోగి గారికి, అట్లాగే ఇప్పుడు అన్ని చోట్ల తిరుగుతున్న శ్రీ 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 సత్ సదానంద యోగి గారికి, ఈ విశ్వానికి, సృష్టికి, ప్రకృతికి, భూమాతకి విశ్వ కళ్యాణం కోసము హరిసం పాటుపడుతున్న మన పిఎంసి ఛానల్ వారికి శతకోటి వందనాలు తెలుపుకుంటూ క్లాసు స్టార్ట్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. నేను 2004లో రావటం జరిగింది. నా మిత్రుడు పి చంద్రశేఖర్ గారు వారు తీసుకెళ్లారు. పత్రిసార్ కప్పుగూడలో ఉంటే వెళ్దాం రమ్మని తీసుకెళ్లారు. అక్కడ పత్రిసార్ క్లాస్ చేసిన తర్వాత అందరూ సెకండ్ ఇస్తుంటే సార్ వచ్చి నా మిత్రుడికి సెకండ్ ఇచ్చారు, నాకు మాత్రం లేదు. నన్ను కూడా చూడాల. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 2005లో సార్ మళ్ళీ భద్రాచలం వచ్చారు. అక్కడికి వెళ్ళాము. అప్పుడు సార్ ఏం చెప్పాడంటే నాన్ వెజ్ తినటం మానేయమని చెప్పాడు. నేను అంతకుముందు నాన్ వెజ్ బాగా తినేవాడిని. ఎప్పుడైతే సార్ చెప్పాడో అప్పటి నుంచి నాన్ వెజ్ మానేసి నెక్స్ట్ ఇయర్ 2006లో సార్ భద్రాచలం వచ్చారు. సార్ 2005లో చెప్పిన తర్వాత నేను మానేశాను. మానేసిన తర్వాత మేమందరం నా ఫ్రెండ్స్ అందరం నుంచుంటే సార్ నన్ను చూడని పిలిచి దగ్గర రమ్మన్నాడు. దగ్గర రమ్మని సార్ పక్కన నుంచి పెట్టి ఫోటో తీయించారు. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్నమాట. ఆ తర్వాత అదే రోజు భద్రాచలంలో దాదాపుగా ఒక 10 పిరమిడ్ ఓపెనింగ్. లాయర్ నాగేశ్వరరావు గారి ఇక్కడ నేనేదో పరధ్యానం ఉంటే సార్ వచ్చి నా బొడ్లు అలా 2-3 చుట్లు వేలు తిప్పి వెళ్ళిపోయారు. నా ఫ్రెండ్స్ ఆశ్చర్యంగా ఇదేంటి మమ్మల్ని తాకపోకుండా సార్ నీ దగ్గరికి వచ్చి నీ బొడ్డు తిప్పి వెళ్తున్నాడు ఏంటయ్యా అని అడిగారు. నాకే తెలియదు నాయన అన్నాను. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ధ్యానంలో కూర్చుంటే నా యొక్క తలపైన బ్రహ్మరంధ్రంలో ఒక మెరుపు లాంటి సన్నటి అన్నమాట తీగ దూరిపోవటం నేను కళ్ళారా చూస్తాను. బ్రహ్మానుభవం అన్నమాట. ఇక అప్పటి నుంచి నా ధ్యాన ప్రచారం ఇలా సాగుతుందన్నమాట. ఒకసారి మారం సార్ వచ్చారు భద్రాచలం. వారితోటి నేను వెంకటాపురం వెళ్ళడం జరిగింది. అట్లాగే హైదరాబాద్, అట్లాగే కోటప్పకొండ సార్ తిరగటం జరిగింది అన్నమాట. సార్తో తిరిగేటప్పుడు ఈ విషయం సార్ చెప్పారు. సార్ నాకు సార్ బోర్డులో ఇలా 3 సార్లు తిప్పాడు. తర్వాత నెక్స్ట్ డే నాకు ఇట్లా జరిగిందంటే సార్ నీకు యాంటీనా పెట్టాడయ్యా, యోగులు శాటిలైట్ పెట్టేశారు, నువ్వు క్లాసులు బాగా చెప్తుంటావు కానీ చెప్పడం జరిగింది. అలా చెప్పడం జరిగింది అన్నమాట. అట్లాగే సార్ని ఒకసారి మేము కలవటానికి వెళ్ళాం హైదరాబాద్లో. అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, గుడ్డుపాటి సుధాకర్ గారు, భద్రాచలం వెంకటేశ్వరరావు గారు, అట్లాగే డి నగేష్ గారు అని కొత్తగూడలో. మీ నలుగురము ప్రతి నెల సార్ని కలిసి రావాలని ఒక ఆలోచనతో అంటే వెళ్తూ ఉండేవాడు. ఒకసారి సార్ని కలిసి వస్తుంటే రిటర్న్ వస్తున్నాం హైదరాబాద్ నుంచి. సూర్యాపేటకి 10వ కిలోమీటర్ రాయి దగ్గర మాకు యాక్సిడెంట్ అయింది. మా కారు 130 కిలోమీటర్ స్పీడ్లో ఉన్నాను. లారీ ముందు వస్తుంది, లారీ మా వైపు వస్తుంది, కారు లారీ ముందు అన్నమాట. లెఫ్ట్ సైడ్ వెళ్ళేపాటికి కారు గుద్ది లారీని
10 మీటర్ల అవతల జంప్ చేసి పడిపోయింది. కారు నుజ్జు నుజ్జు అయింది, మాకు ఏమి కాల. అక్కడ వాళ్ళంతా వచ్చారు, ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు ఎవరంటే నేనే కదంటే, మీరు ఇంత యాక్సిడెంట్ అయితే ఎలా బతికారని వాళ్ళు అన్నమాట. ఆ స్పాట్లో ఏమైంది కానీ మాకు అర్థం కాల. మళ్ళీ అప్పుడే అమావాస్య ధ్యానానికి అక్కడే స్వీట్ కొంచెం తిన్నాం. అయితే దీనికన్నా ఒక నెల ముందర ఏమైందంటే, సార్ వచ్చారండి గుడివాడ నాగరాజ్ కుమార్ గారి క్లాస్కి. అక్కడికి వెళ్ళాం, సార్ వచ్చి క్లాస్ నుంచి. మళ్ళీ ఆ కారు రిజ్జి సార్ మమ్మల్ని చూసి పిలిచాడు, కాఫీ కూడా తెప్పించాడు. అరే మీరు నా దగ్గర 10 గంటల దాకా ఉండమన్నాడు. మేము 6 గంటలకు వెళ్ళాము, రాత్రి 10 గంటల దాకా ఉండమన్నాడు. అయితే ఏమైందంటే సారు మాకు తెలియదు, అప్పుడు మా కారు చుట్టూతా ఒక రౌండ్ వేసి వెళ్ళారు. ఆ తర్వాత నేను ధ్యానంలో కూర్చుంటే, ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత సారు అప్పుడు కారులో చుట్టూ తిరిగారు కాబట్టి ఆ కారు తర్వాత యాక్సిడెంట్ అవుతుంది కనుక ఇది మీరు సేవ్ అవుతారనే ఉద్దేశంతో తిరుగుంటారని నాకు అలా ధ్యానంలో అనిపించడం జరిగింది మేడం. ఇది అట్లాగే ఒకసారి సార్ కొత్తగూడెం వచ్చాడు. అప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు అక్కడ అడుగుండేవాడిని ఖమ్మం జిల్లాలో. వచ్చినప్పుడు సార్ కారులో ఉన్నాము, నేను వెనకాల కూర్చుంటే ఒకసారి అదాటుకు నా వైపు చూసి నాకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ చూసి అలా కొన్ని క్షణాలు అన్నమాట, దాదాపుగా ఒక 20 సెకండ్లు అలా చూశారన్నమాట. చూసిన తర్వాత నాకు ఇక్కడ ఒక పావలా బిళ్ళంత రైట్ సైడ్న ఒక బొబ్బు ఏర్పడింది. దాన్ని తీస్తే చిన్న ప్రాబ్లం అన్నారన్నమాట. ఆ పెద్ద హాస్పిటల్కి వెళ్తే వెళ్ళిన తర్వాత నీకేం ప్రాబ్లం లేదు, అంత క్లియర్ అని చెప్పడం జరిగింది. అప్పుడు అంటే సార్ ఎప్పుడైనా సరే డైరెక్ట్ కళ్ళలో చూస్తాడు. ఈ విషయంలో నాకు ఎక్కడే ప్రాబ్లం ఉందో అక్కడ చూశారు. ఆ తర్వాత అది జరిగిన ఒక సార్తో ఒక విషయం. అట్లాగే సార్ ఎప్పుడు వచ్చినా కానీ సార్ చీరాల కలుస్తుంటాము, ఒంగోలు కలిసాము, ఉప్పుగుంటూరు, విజయవాడ, హైదరాబాదు, కొత్తగూడెం, భద్రాచలం, ఖమ్మము, ఎక్కడొచ్చిన దాదాపుగా సార్ తోటి గుడివాడ ఈ విధంగా మేము వెళ్ళి వస్తుంటూనే ఉంటాము, సార్ని కలిసి వస్తూనే ఉంటాము. ఆ విధంగా సారు మహానుభావుడు దయవల్ల మా జీవితం ఎంతో అద్భుతంగా జరిగింది. ఒక్క నా జీవితం కాదు, ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది జీవితాలు బాగుపడ్డాయి. అంటే సార్ మనకి ఒక మార్గాన్ని ఇచ్చి వెళ్ళాడు, ఈ మార్గంలో నడవండి. మనం ప్రపంచంలో ఏ గురువైనా శిష్యుల్ని తయారు చేసి వెళ్తారు, కానీ మన సార్ ఏం చేశారంటే అందరినీ మాస్టర్లుగా తయారు చేసి వెళ్ళటము ఇది గొప్ప విషయం అన్నమాట. ఇది ఇటువంటి రావచ్చు, ఉన్నారు గురువులు రావచ్చు, కానీ మన గురువు గారు మనకు చెప్పిన మార్గము చాలా గొప్ప విషయం అన్నమాట, గొప్ప విషయం. అయితే ఇదే విషయంని బుద్ధుడు ఒకసారి శిష్యుడు అడిగితే, ఆయన నేనే కాదు నాకన్నా గొప్ప వాళ్ళు ఇందులో ఉన్నారు, వెనక వస్తారు. అట్లాగే మనకు తెలిసిన తర్వాత మన గురువు గారు బ్రహ్మర్షి సుభాష్ గారు మనకు నేర్పిన మార్గము, నీకు ఏ వస్తే ఏ చెప్పు, బి వస్తే బి చెప్పు, అంతేగాని నోరు తెరవకుండా ఉండొద్దు, నోరు తెరువు. నోరు తెరటం వల్ల నీలో విషయం బయటపడుతుంది. అందుకని ప్రతి మనిషి దగ్గర అనుభవాలు కావాలి, చెప్పండి అని వాళ్ళందరినీ బుక్స్ రాయమని సార్ ఎంతగానో మనందరికీ చెప్తుంటాడు. ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. అట్లాగే ఆ తర్వాత అప్పటి నుంచి ధ్యాన ప్రచారము
ఖమ్మం జిల్లాలో మనుగూరు, భద్రాచలము, అసురపేట, ఇల్లందు, వైరా, కొత్తగూడెము, కల్లూరు ఇవన్నీ మా మిత్రుడు కొత్తగూడెం సుధాకర్ గారు, గుల్లిపాటి సుధాకర్ గారు స్టేట్ వర్క్ షాపులు నాతో పెట్టించాడు. చుట్టూత ఆ ఊళ్ళని తిరిగి మళ్ళీ కొత్తగూడెంలో ఒక 12 years 12 సంవత్సరాలు అన్నమాట. ఆయన జనాన్ని తీసుకొచ్చేవాడు, నేను క్లాస్ చెప్పి వెళ్ళేవాడు. ఎవ్రీ సండే చెప్పి వెళ్ళేవాడిని. ఒకసారి ఎట్లా అని ఏమైందంటే, సార్ మా సెంటర్కి వస్తానని చెప్పడం జరిగింది. పాలవంచి నుంచి రేపు వస్తాను మా సెంటర్కి అన్నాడు. సరే సార్ అన్నాము. మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళతో ఏం చెప్పానంటే, సార్ వస్తున్నాడు కదా, బజ్జీలు ఇస్తాం కదా, చేస్తారంటే మేము చేస్తామా, మా చీరలు నలిగిపోతాయి అన్నారు. సరే మేడం అని చెప్పాము. అయితే నెక్స్ట్ డే సార్ వచ్చే టైంకి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఉదయం వచ్చి మళ్ళీ చేస్తాం బజ్జీలు అన్నారు, పునుగులు చేస్తాను. కానీ సార్ వచ్చారు 3 గంటలకి, 3:30 అయింది. ఆ చైతన్య కాలేజీలోకి మేము ఆ సెంటర్ మొత్తం పిరమిడ్లు పెట్టాం, 2x2 పిరమిడ్లు. చూసి చాలా బాగున్నాయి అన్నారు. ఆ తర్వాత క్లాస్ చేశారు. రిటర్న్లో సార్ వెళ్తూ ఎవరితో ఒక ఆవిడ ఆటోమొబైల్ వాళ్ళ మిస్సెస్ జున్ను తెస్తే ఆ జున్ను ముక్క తిని మాత్రం వెళ్ళారు. ఈ బజ్జీలు పునుగులు తాగలేదు. నా భుజమే చేసి బయటికి తీసుకొచ్చి, అరే అక్కడ ఒక మొక్కజొన్న కంటి తీసుకురామని చెప్పి వెళ్ళాడు. అంటే మనం ఏం ఆలోచిస్తామో అది ఆయనకి సార్కి ముందలే తెలిసిపోతుంది. ఆ విధంగా నాకు అక్కడ ఈ విషయం నాకు తెలిసిందన్నమాట. అంటే సార్ ఎనర్జీ అలా ఉంటుందన్నమాట. ఒకసారి ఇట్లానే పాలవంతి హనుమంతరావు గారు కొత్తగూడెంలో సార్ క్లాస్ పెట్టారు. ఒక 1000 మంది దాకా వచ్చారు. వనమ వెంకటేశ్వరరావు గారు అని ఎక్స్ మినిస్టర్ అన్నమాట. వారింట్లో క్లాస్ పెడితే, క్లాస్ అయిన తర్వాత వాళ్ళు ఆ పాత్రలన్నీ వెండి పాత్రలు ఇచ్చారు సార్ వంట. కానీ ఇక్కడ వద్దు, వాళ్ళ ఇంట్లో మజ్జిగ దాకి ప్యాకప్ చేసి హనుమంతరావు గారింటికి వెళ్ళాం, పాలవంతి హనుమంతరావు గారింట్లో. అక్కడ హనుమంతరావు గారింట్లో వాళ్ళ పాప, అంటే వాళ్ళ అమ్మాయి గారి పాప వచ్చి చూస్తుంటే ఆ అమ్మాయిని గేట్ వద్దన్నారన్నమాట. నేను విన్నా అన్నమాట, నేను చూసిన ఎక్కడే ఉన్నాను. బయటికి వెళ్ళిన తర్వాత ఆ పాపని, అమ్మ ఏంటి నువ్వు నాన్ వెజ్ తింటావు సార్ అంది. అందుకనే సార్ కూడా ఎవరైనా నాన్ వెజ్ తినేవాళ్ళని చూడంగానే సారు గేట్ అవుట్ అంటారు. అట్లాగే కొత్తగూడెంలో సార్ నాకు ఎందుకు సెకండ్ ఇవ్వలేదంటే, నేను అంతకుముందు నాన్ వెజ్ తింటున్నాను కదా, ఆ ఉద్దేశంలో అన్నారని నాకు అవగాహన చాలా కలిగింది. ఈ విధంగా ఇవన్నీ సార్తో నేను తిరిగిన అనుభవాలు అన్నమాట. ఒకసారి భద్రాచలం దగ్గర ఐటీసీలో పనిచేస్తారు కృష్ణ గారు, ఆయన భార్య లక్ష్మి గారు. ఆ అనువు కూడా చెప్పింది. నేను నా మిత్రుడు పి సాయిబాబా గారు ఇద్దరం కలిసి వెళ్తే సార్కి క్లాస్కి వెళ్ళాము. ఆ రోజు సార్ 2 రోజులు క్లాస్ అన్నారు. దాదాపుగా 500 మంది వచ్చారు. సార్ క్లాస్ చెప్తున్నారు. సార్ ముందర ఆమె కూర్చుంది లక్ష్మి గారు. చూసే సార్ ఆమెని ఎడం చెప్ప మీద హేళ్ళని కొట్టాడు. కొడితే బోర్ నేర్చుకున్నారు. క్లాస్ అయిపోయింది. ఈ ఆడవాళ్ళంతా ఈ సార్ ఎందుకు కొట్టారని అడుగుతున్నారు. నాకేం తెలుసు ఎందుకు కొట్టారు, నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి అని ఈ విధంగా ఏడుస్తూ. అయితే సార్ క్లాస్ నెక్స్ట్ డే కూడా ఉన్నాను. సార్ నెక్స్ట్ డే చూసి నేను ఎక్కడ కూర్చున్నా చూస్తున్నాడు. సార్ పక్కన కూర్చోలేము, ఎక్కడో లాస్ట్లో చివరి కూర్చుంది. అక్కడ చూసామన్నమాట. అప్పుడు చూసి అప్పుడు అన్నాడు, నీ కన్ను ప్రాబ్లం పోయిందా అని. అప్పుడు చూసుకున్నాం ఎడం కన్నాకి వీక్నెస్ అన్నమాట. అంటే ఎడం కన్నా ఆరుగుతూ లేస్తుంటాం అన్నమాట. ఈ విధంగా కూడా ఒకసారి ఆమె మాకు ఇట్లా డైరెక్ట్గా ఇంటికెళ్ళి చెప్పడం జరిగింది ఆమె అనుభవం. కనుక సారు ఎవరిని ఊరిని పట్టడు. ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లం క్లియర్ చేయటానికి పడతాడే కానీ ఎవరిని అనవసరంగా
కొట్టడు. లోపల ఏవైతే ఉన్నాయో ఆ దుష్ట శక్తులు వాటి రిలీజ్ చేస్తే కొడతాడు, కానీ ఎవరిని అలా చేయడు. ఇట్లాగే ఒకసారి రావులపాడు అని ఉంది కొత్తగూడెం దగ్గర. అప్పారావు గారు, రాధ గారు అక్కడ పిరమిడ్ కట్టారు. ఆ పిరమిడ్ ఓపెన్ చేయడానికి సార్ని పిలిచాము. అదే రోజు అన్నమాట సాయంత్రం హనుమంతరావు గారి ఇంటికాడి నుంచి సార్ బయలుదేరారు కారులో. తర్వాత మేమందరం వెళ్ళాం. అక్కడ ఒక చిన్న ఊరు ఉంటే ఆ ఊర్లో కూడా ఆయన ఒక చిన్న పిరమిడ్ కట్టుకున్నాడు, 11x11. అక్కడ కూర్చొని అతను చాలా పేదవాడు, పేద రైతు. అయితే అతను తాటి ముంజలు తెచ్చాడు, సార్కి ఇచ్చాడు. నిదానంగా ఒలిసి తింటున్నారు. అక్కడ ఒక అరగంట లేట్ అయింది. సరే చీకటి పడుతుంది అన్నమాట. ఆ పిరమిడ్ ఏమో కట్టింది ఈ పొలాల్లో, కానీ వాళ్ళు జనరేటర్ తీసుకురాలి. ఇక నా మిత్రుడు సుధాకర్ అడిగాడు మధ్యాహ్నమే, ఎట్లా టైం ఎంత అయింది? లేదు సార్, పడుకోండి, పర్వాలేదు, రిలాక్స్ అవునాను. ఆ విధంగా సార్ కొద్దిగా రిలాక్స్ అయ్యాడు. ఈ విధంగా కొద్దిగా లేట్ అయింది. కానీ అది కంప్లీట్ అడవిలో, రావులపాడు అడవిలో పొలాల్లో అన్నమాట. అయితే సార్ స్పీచ్ ఇచ్చేటప్పుడు కరెంట్ పోయింది, కరెంట్ లేదు, చీకటి. అప్పుడు నా మిత్రుని, అంటే కావాలని కొట్టలేదు, మగుదురు గుద్దాడు సార్ మా మిత్రుని. అంటే అప్పుడు నాకు అర్థం, ఆయనలో కూడా కొన్ని ఇలాంటివన్నీ పారదోలడానికి చేసి ఉంటాడని నాకు అర్థమైంది. ఆ తర్వాత మళ్ళీ సార్ దగ్గరికి నా మిత్రుడు, సార్ మీ చేయి కట్టిందని అడుగుతున్నాడు. సిగ్గులేదారా నీకని సార్ అన్నాను. ఈ విధంగా సార్ తోటి రకరకాల అనుభవాలు ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇది సార్తో నాకున్న అనుభవాలు. సరే, భౌతిక క్లాస్కి వస్తాను, క్లాస్ చెప్పుకున్నాను. ఇప్పుడు ఈ సైడ్ వచ్చాను, ప్రకాశం మన బాపట్ల జిల్లాకు వచ్చి ఇటు క్లాసులు చేస్తున్నాను. మన రీసెంట్గా ఇటు వచ్చిన తర్వాత 16 మండలాలు చేయటం జరిగింది. పెట్టిన కాడ పెట్టుకోకుండా రకరకాల చోట్ల అన్నమాట క్లాసులు చేసుకుంటూ, మరి అట్లాగే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు పిలిచినా కానీ వాళ్ళందరి క్లాసుకు వెళ్తాము, అక్కడ చెప్పి రావటము. అట్లాగే ఈ లోకల్లో ఉన్న మన మాస్టర్ల కొత్త వాళ్ళని ఒక 20 మందిని తయారు చేయటము, వీళ్ళ చేత కూడా క్లాసులు చెప్పించటము. అంటే ఇప్పుడు సార్ ఒకసారి అన్నాడు, మాస్టర్లు తక్కువైపోతారు, మాస్టర్లకు కావాల్సిందే ఎక్కువ కావాలనే ఆ విషయం నాకు గుర్తుంది. అందుకని కనుక ఇలా చేస్తూ వీళ్ళు కూడా హ్యాపీగా వెళ్తున్నారు. ఒక మాస్టర్ అయితే పిఆర్ గుప్తా గారు, ఆయన కాలేజీ ప్రిన్సిపల్, రిటైర్డ్ ప్రిన్సిపల్ అన్నమాట. స్టార్టింగ్ సార్ రండి సార్ క్లాస్ చెప్దామంటే ఇప్పుడు వద్దులేదు సార్, ఇప్పుడు వదిలేదు సార్ అనేవాడు. తర్వాత ఆయన ఒక 6 నెలలు బతిలాడంగా క్లాసులు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆయన అంటున్నాడు, సార్ క్లాసులు చెప్పడం వల్ల నాలో బద్ధకం పోయింది సార్, చాలా బాగుంది. ఆయన తెలుగు పండిట్టు, అవును సార్ మీరు చక్కగా చెప్తారు, మీరు తెలుగు పండిట్టు అని చెప్తే ఆయన కూడా చెప్పడం జరిగింది. అట్లా రీసెంట్గా సారథ గారు అని 80 సంవత్సరాలు ఉంటాయి, ఆయన కూడా మంచి అనుభవాలు ఉన్నాయి. ఆయన కూడా తీసుకొచ్చి ఇలా టాక్ చెప్పిస్తుంటే ప్రతి చోటకి వెళ్తున్నారు. వీరే కాకుండా లేడీస్ కూడా చాలా 8 years వాళ్ళకి అనుభవాలు అలా చెప్పిస్తుంటే వాళ్ళు కూడా మాస్టర్లుగా తయారై చెప్పడం జరుగుతుంది. వీళ్ళంతా ఈ చుట్టుపక్కల చీరాల చుట్టుపక్కల ప్రాంతాల్లో, చీరాలు అంతకుముందు మాస్టర్లు ఉన్నారు. నా ఉద్దేశం అంటే సార్ ఏమన్నా అంటే మాస్టర్లు ఎక్కువ తయారు చేయాలని చెప్తే ఆ విషయం పట్టుకుని ఇలా నేను చెప్పించడం జరిగింది. ప్రతి చోట 16 మండలాలు 40 రోజులు పెట్టడం జరిగింది. ప్రతి చోట వాళ్ళ యొక్క అనుభవాలు చాలా బాగా రావటం జరిగింది. ఒకసారి ఇట్లానే మంచిర్యాలలో క్లాస్ పెడితే సుధాకర్ గారు, నేను నా మిత్రుడు, ఒక ఆమె చెవుడంట, ఆ సేతు వర్క్ షాప్ లో ఆమెకి చెవుడు పోయింది.
అట్లా కొత్తగూడెంలో జనార్దన్ రైల్వే ఎంప్లాయ్, వాళ్ళకి పిల్లలు లేరు. మన చేతి వర్క్షాప్కి వచ్చిన తర్వాత ఒక 10 క్లాసులు చేసిన తర్వాత, అంతకుముందు ఆమెకి ప్రెగ్నెన్సీ ఉండేది కాదు. ఈ వర్క్షాప్కి వచ్చిన తర్వాత ఆమెకి 2 పిల్లలు కలిగారు. ఇట్లానే రకరకాల తర్వాత ఈ హ్యాండ్స్ కి ప్రాబ్లం అంటే భుజాల నొప్పులు అంటుంటారు కొంతమంది. ఆ సమయంలో చప్పట్లు బాగా కొట్టేయటం వల్ల ఈ చేతులు లేకపోతే ఈ చేతులు కూడా ఫ్రీ అయిపోయి లేపటం కూడా జరిగింది. ఒకసారి అయితే మన సదానంద యోగి గారు చెప్పారు, థైరాయిడ్ ఎలా తగ్గాలని దాని మీద ఆ క్లాస్ కూడా నేను చేయటం జరిగింది. సదానందగిరి గారు చెప్పిన ప్రకారం నేను చేయించాను. కొంతమందికి ఈ థైరాయిడ్ కూడా తగ్గటం కూడా జరిగింది. కనుక శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మన ఎనర్జీ, మన మనసు థాట్లెస్కెళ్ళి ఎనర్జీ మనకు వచ్చి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ వీళ్ళందరికీ హీలింగ్ అయ్యి క్లియర్ అవుతుంది. అందుకే ఎవరు హీలింగ్ చేయక్కర్లేదు, హీలింగ్ మనకు మనమే చేసుకోవాలని స్వర్ణమాల వేడమ్మ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ హీలింగ్ అనేది మనకు మనమే చేసుకోవాలని ఆ విషయం తెలిసిందన్నమాట. అలాగే సజ్జన సాంగత్యం, ఈ సజ్జన సాంగత్యం వల్ల మనలో ఉన్న చెడు గుణాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. దానికే యోగి వేమన గారు ఒక శ్లోకం చెప్పారు, నీచ గుణములెల్ల నిర్మూలమైపోవు, కొదవు కాదు సుజన గోష్ఠి వలన, కందమలద మేని కంబడయినట్లు విశ్వదాభిరామ వినురవేమా. ఎప్పుడైతే మన దేహానికి చెమట పట్టిందో ఆ చెమట కంపు కొట్టిందన్నమాట. ఆ కంపు కొట్టినప్పుడు మంచి కథనం పూస్తే మంచి సువాసన వస్తుందో, అదేవిధంగా సజ్జన సాంగత్యం ఉంటారు సార్ కూడా. మంచి వాళ్ళ మాటలు వినటం వల్ల మనలో ఉన్న చెడు గుణాలన్నీ బయటికి వెళ్ళిపోతాయని చాలా చక్కగా చెప్పడం జరిగింది. అదేవిధంగా యోగి వేమన గారు కూడా ఈ శ్లోకము చాలా చక్కగా వివరించడం జరిగింది. అట్లాగే అంగమందు లింగమతిశయంబుగట్టి, లింగమందు ముక్తి పొందలేక ముక్తి లేక ముర్పుడై పోవురా, విశ్వదాభిరామ వినురవేమా. మన దేహంలో కంఠానికి లింగం కట్టుకుంటాం. కంఠానికి లింగం కట్టినంత మాత్రాన ముక్తి రాదు నాయనా. ముక్తి లేక మూర్ఖుడైపోతాడు. ముక్తి కావాలంటే నీలోకి నువ్వు వెళ్ళాల్సిందే. వెళ్ళకపోతే ముక్తి రాదు నాయనా అని చెప్పడం జరిగింది. ఒకసారి అశోక్ చక్రవర్తి మహామంత్రి గారు అలా బజార్ని వెళ్తున్నారు. ఆ కాలంలో వెళ్తుంటే ఒక బౌద్ధ భిక్షువు కనిపిస్తే అశోక్ చక్రవర్తి వెళ్ళి ఆ బౌద్ధ భిక్షుకి తలకాయ గురించి పాదాల దగ్గర నమస్కారం పెట్టాడు. మహామంత్రి గారు అది చూసి ఆశ్చర్యపోయాడు. అయిన తర్వాత వీళ్ళిద్దరూ ఇంటికి అంతఃపురం వెళ్ళారు, రాజ్యానికి వెళ్ళారు. అప్పుడు అంటాడు మహామంత్రి గారు, రాజుగారు
మీరు చేసిందేమి నాకు నచ్చలేదు. మీ శిరస్సును తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టారు అనగానే అశోక్ చక్రవర్తి నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ రోజు మళ్ళీ సభ జరిగే సమయాన మంత్రి గారిని పిలిచి రమ్మన్నాడు. మంత్రి గారిని. చెప్పండి సార్ అన్నాడు. మహారాజా చెప్పండి అన్నాడు. ఏమి లేదు, నువ్వు ఊళ్ళోకి వెళ్ళి 3 తలకాయలు పట్టుకురా. ఒకటి మేక తలకాయ, ఒకటి పులి తలకాయ, ఒకటి మానవుడి తలకాయ. సరే సార్ అన్నాడు. ఊళ్ళోకి వెళ్ళారు, రాజ్యంలోకి వెళ్ళారు. ఒక మేక అనుకున్నారు, ఒక మేక తలకాయ. అడవిలోకి వెళ్ళారు, పులి తలకాయ. చచ్చిపోయిన మనిషిని తీసుకొచ్చి అక్కడ ఒక మనిషి తలకాయ తీసుకొచ్చారు. సార్ 3 పట్టుకొచ్చాను సార్ అన్నాడు. వాటిని తీసుకెళ్ళి అమ్ముకురమ్మన్నాడు. ఊళ్ళోకి వెళ్ళారు, కొన్నారు, మేక తలకాయ కొన్నారు, పులి తలకాయ బొమ్మ చేసుకుంటాకి దాన్ని కొన్నారు, కానీ మనిషి తలకాయ కొనలా. సరే ఒక పని చేయాలి మంత్రి గారు, ఫ్రీగా ఇచ్చిరా ఈ మనిషి తలకాయ అంటే. ఫ్రీగా కూడా ఎవరు తీసుకోలే. అంటే మన దేహంలో శ్వాస ఉన్నప్పుడే మనం చేయాల్సిన పనులు, మంచి పనులు చేయాలి. ఆ శ్వాస శిరస్సు ఉన్నప్పుడే ఆయన దగ్గర, ఆ బౌద్ధ భిక్షు దగ్గర నేను శిరస్సు ఉంచాను. దానికోసమేనాయా. ఏ తలకాయనా పనిచేస్తుంది, కానీ చనిపోయిన తర్వాత మనిషి తలకాయి పని చేయదు కాక పని చేయొద్దని చెప్పడం జరిగింది అన్నమాట. ఒకసారి ఇట్లానే శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు ఎలా బజార్కి వెళ్తున్నారు. ఒక అడుక్కునేవాడు చూసి భిక్ష అడిగాడు. అప్పుడు అన్నాడు అర్జునుడు, బావా, నా రాజ్యంలో కూడా అడుక్కునే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కదా, అతను అడిగాడు కదా అన్నాడు. అప్పుడు అర్జునుడి దగ్గర ఉన్న ఒక బంగారు నాణ్యాలు ఒక చక్కటి మూట ఇచ్చాడు. ఇవి తీసుకెళ్లి చక్కగా సంసారం, వ్యాపారం చేస్తూ ఉంటే సరే అన్నాడు ఆ భిక్షాటకుడు. కృష్ణుడు అర్జునుడు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళంగానే ఒక దొంగ వచ్చి ఈ మూటలకు వెళ్ళిపోయాడు. అరే, ఇప్పుడే ఇచ్చారు కదా భగవంతుడు నాకు, ఈ మూటలకు వెళ్ళాడని విచారించి ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా అతను వచ్చాడు, అక్కడే కూర్చున్నాడు. మళ్ళీ భిక్ష అడుక్కుంటూ. మళ్ళీ కృష్ణుడు అర్జునుడు వచ్చారు. మళ్ళీ చూశారు, బాబా నిన్నే కదా ఇతనికి బంగారు నాణ్యాలు మూటిచ్చాము, మళ్ళీ ఇతనేంటి ఎట్లా అడుక్కున్నాడంటే, సరే ఎందుకు పదా అన్నాడు. మళ్ళీ అతను ఏమైంది అంటే, ఎవరో దొంగ విధవ మీరు తెలంగానే ఆ మూట లాక్కుని వెళ్ళాడయ్యా, వెళ్ళాడు పరమాత్మ అన్నాడు. సరే అప్పుడు ఏమంటే, అర్జునుడు ఆయన దగ్గర ఉన్న ఒక వజ్రాన్ని ఇచ్చాడు. ఈ వజ్రం తీసుకెళ్ళి దీన్ని నమ్ముకొని మంచిగా బ్రతకమని. ఆ వజ్రం తీసుకెళ్ళి భార్య తెలియకుండా ఒక కొండలో పెట్టాడు, ఒక గుడ్లో చుట్టి. సరే నెక్స్ట్ డే భార్య నదికి నీళ్ళకెళ్ళాలి. రోజు తెచ్చే కుండ పగిలిపోయింది. ఇంకో ఈ కొండ ఉంది కదా, ఈ కొండలో వజ్రం పెట్టిన విషయము ఆవిడకి తెలీదు. మామూలు కొండని ఆమె అలా తీసుకెళ్ళింది. నదిలోకి వెళ్ళి నీళ్లు ఎట్ట తొలిపి కొండ ముంచంగానే ఆ లోపల వజ్రం పైకి వెళ్ళి నదిలో పడిపోయింది. ఈమె మళ్ళీ ఇంటికి వచ్చింది. అదే రోజు ఈ భిక్షగాడు కొండ కోసం చూసుకుంటున్నాడు. భార్యని అడిగాడు, కొండ ఎక్కడా అని. లేదయ్యా, కొండ పగిలిపోయింది, పాకకుండా నువ్వు ఎక్కడుంటే ఈ కొత్త కొండ తీసుకెళ్ళాలంటే, అది ఎంత పని చేశావు, ఆ కొండలో వజ్రం పెట్టానన్నాడు. అయ్యో నాకు తెలియదయ్యా అని చెప్పింది.
సరే, 3వ రోజు మళ్ళీ భిక్షగాడు అడుక్కోతున్నాడు. మళ్ళీ ఏంటి బావా, పరమాత్మ మొన్న బంగారం మూట ఇచ్చాము, నిన్న వజ్రం ఇచ్చాము, మళ్ళీ అడుక్కుంటున్నాడంటే, ఈసారి నేను ఏమను, నీ చేతితో ఏమైనా ఇమ్మంటే శ్రీకృష్ణ పరమాత్మ అతనికి 2 కాళ్ళు మాత్రమే, 2 కాళ్ళు ఇచ్చాడు. అప్పుడు ఈ భిక్షగాడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర పై వెనక చూసి, ఆయన వెనక చూసి, ఇదేంటి, అర్జునుడు బంగారం మూట ఇచ్చాడు, వజ్రం ఇచ్చాడు, భగవంతుడు పరమాత్మ 2 కాళ్ళు ఇచ్చాడని ఆశ్చర్యపోయాడు అన్నమాట. అప్పుడు ఏమైందంటే కృష్ణుడు అన్నాడు, తొందరపడ్డాక ఇతని కర్మ తొలగలేదు, చూస్తూ ఉండని చెప్పాడు. ఆ తర్వాత ఈ భిక్షగాడు అలా వెళ్తున్నాడు. దారిలో ఒక నది ఒడ్డున చేపలు అమ్ముకునేవాడు చేపలు అమ్ముతుంటే ఆ చేపలో ఒక చేప బతికుంది, తలకాయ అటు ఇటు కొట్టుకుంటున్నా అన్నమాట. ఈ 2 కాళ్ళతో నేనేం చేసుకుంటాను, ఈ 2 కాళ్ళు కొని ఆ చేపను తీసుకు బతికిస్తే, నీళ్ళలో వేస్తే అది బతుకుద్ది కదా అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే అక్కడికి వెళ్ళి ఆ పల్లెకారికి ఈ 2 కాళ్ళు ఇచ్చి ఆ చేప కొన్నాడు. ఆ చేపకి ఏమైందని నోట్లో ఏలు పెట్టి చూస్తే ఆ వజ్రం బయటకు వచ్చింది. ఈ చేప నీళ్ళలో వేశాడు, అది బతికింది. అప్పుడు అంటాడు, ఎగిరి గంతేసి, నా వజ్రం నాకు దొరికింది, 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 దొరికిందని ఎగురుతున్నాడు. ఎప్పుడైతే దొరికింది అన్నాడు, అక్కడ ఈ బంగారం మూట తీసుకున్న దొంగ కూడా, వామ్మో చెబితే నన్ను పట్టేసుకుని అర్జునుడు పట్టిస్తాడు అనుకుని అతను కూడా ఆ బంగారు మూట తీసుకొచ్చి ఈ భిక్షగాడికి ఇవ్వటం జరిగింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అతను ఎప్పుడు జీవితంలో ఎవరికి దానం చేయలేదు కనుక ఈ 2 కాళ్ళు ఇవ్వటం వల్ల ఆ చేపను కొని దాన్ని బ్రతికిచ్చాడు, సాటి జీవిని బ్రతికిచ్చాడు. కాబట్టి ఆ కర్మ పోయి ఇతనికి ఇప్పుడు ఆ పోయిన బంగారు మూట వజ్రము దొరికిందని ఇట్లా వివరంగా చెప్పడం జరిగిందన్నమాట. అంటే మనము కర్మలు ఉంటాయి, మనకి ఎన్నో కర్మలు ఉంటాయి, అవన్నీ తొలగాలంటే ఈ విధంగా మనం కర్మని తొలగించుకోవాలి. ఆ 2 కాళ్ళు అతని సంకల్పము మంచిదయ్యి మళ్ళీ అతనికి పోయిన డబ్బు దొరికింది. అందుకనే దీనికి ఒక శ్లోకం ఉంది. తల్లి గర్భము నుండి ధనమెవ్వడు తేడు, వెడలిపోయినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు బింగబోడు, విత్తమార్జించి విర్రవీగుటియే గాని కూడబెట్టిన సొమ్ము పొడవబోడు, పొందుగా మురుగైన బ్యాంకులోన దాచి దాచి తొదకు దొంగలకిత్తువో దొరలకిత్తువో, జుంటె తేనెటి గలీయవ చెరువలులకు. చూడండి ఎంత చక్కటి పద్యము. పుట్టేటప్పుడు ఏమి తీసుకురాడు, పోయేటప్పుడు ఏమి తీసుకోకూడదు. కానీ బంగారం తోటి బంగారం తినలేడు, ఆ ఉప్పు వేసిన అన్నమే తింటాడు. మరి డబ్బు కూడా తినలేడు, కానీ ఈ డబ్బు ఈ బంగారాన్ని బ్యాంకులోనో భూమిలోనో దాచి దాచి చివరికి దొంగలకి లేదా దొరకలు ఏ విధంగా అంటే
జుంటె తేనెలు ఏ విధంగా అయితే తేనె తీగళ్ళు చుట్టిని తేనె చుట్టి పెట్టి లాస్ట్కి అవి పరుల పరం అవుతాయి కదా, ఆ విధంగా అవుతుంటారు. కనుక మన దేహంలో, ఈ దేహంలో శ్వాస ఉన్నప్పుడే మనమందరము దాన ధర్మాలు చేయాలని చెప్తూ జరిగింది. అట్లాగే మన పత్రిసారి గారు కూడా, మన గురువు గారు కూడా మనకున్న కర్మలన్నీ పోవాలంటే ఇదిగో ఈ విధంగా దాన ధర్మాలు చెయ్యాలి అని చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ మన కర్మలు పోవటానికే. మన గురించి ఆయన చెప్పాడు కానీ ఆయన గురించి మాత్రం కాదు. అట్లాగే మన పిఎంసి వారు తలపెట్టిన తిరుపతిలో మహాధ్యాన యజ్ఞాన్ని చక్కగా జరగాలని, ఆ జరగటానికి అన్ని వనరులు సమకూరాలని, అందరూ ప్రేమతోటి ఆ కార్యక్రమానికి అందరూ రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది, జరిగిపోయింది కూడా. ఇది జరిగిపోయింది కాబట్టే ఈ తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞాన్ని మనం మళ్ళీ మన పిఎంసి వారి ద్వారా పెట్టడం జరుగుతుంది. ఎంతో అద్భుతంగా జరగాలని మనందరము మనస్ఫూర్తిగా కోరుకుందాం. అట్లాగే ఒకసారి ఒక రైతు జ్యోతిష్యుని కలవాలని ఒక పక్క ఊరికి వెళ్ళాడు. వెళ్ళేపాటికి సూర్యాస్తమయం అవుతుంది. కానీ సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ విషయం చెప్పకూడదని ఆయన అనుకుంటున్నాడు. అయితే ఈలోపు అతని పేరు మీద ఏముందంటే ఆ బుక్లో ఈ రోజు రాత్రి 1 గంటకి ఇతను చనిపోతాడని ఉంది. మరి చనిపోయే విషయము ఆయన చెప్పకూడదు కదా. సరే నాయన, నువ్వు ఈ రోజు పోయి రేపురా అని చెప్పాడు. అంటే మంచి విషయం అయితే చెప్పొచ్చు కానీ చనిపోయే విషయం చెప్పకూడదని ఆ పని చేశాడు. సరే, మళ్ళీ విచారించుకుంటూ విచారంతో ఈ రైతు రేపు వద్దామని వెళ్ళిపోయాడు. వెళ్ళే దారిలో చీకటి పడింది, బాగా వర్షం పడుతున్నాము. ఈ నడవడం వల్ల కాస్త వర్షం పడుతుంటే పక్కన శివాలయం ఉంది. ఆ శివాలయంలో తలదాచుకుని వెళ్దామని అనుకున్నాడు. అదే సమయమున అప్పుడు చూశాడు శివాలయం ఇంకా. అరే, ఈ గుడి ఇలా పాడుపడిపోయింది, దీనికి ఏమన్నా మంచి చేస్తే, అంటే గుడి బాగు చేసి మళ్ళీ జ్యోతి వెలిగిస్తే, దీపారాధన రోజు చేస్తే బాగుంటుందని ఎప్పుడైతే ఒక సంకల్పం అనుకున్నాడో అనుక్షణమే ఒక పాము, తాసు పాము ఇతని మీద అటాక్ చేయబోయినాడు. ఇతను తప్పించుకున్నాడు. సరే, ఆ రాత్రి పూట ఆ గుడిలో ఉన్నాడు. మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ ఆ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తుంటే ఆ జ్యోతిష్యుడు ఇతను చూసి భయపడుతున్నాడు. ఇది నిజంగా మనిషేనా, దెయ్యమా? ఎందుకంటే ఆయన చెప్పిన శాస్త్రాల్లో జరిగిందే కానీ జరగని లేదు. మరి ఇప్పుడు ఈయన వస్తున్నాడు ఏంటి అనుకుని వచ్చిన తర్వాత అడిగాడు, బాబు నిన్న నువ్వు వచ్చావు, అతను అవును నేనే సార్ అన్నాడు. అది కాదు కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి నాకు చెప్పమన్నాడు. ఏం లేదు సార్, నేను మళ్ళీ తిరిగి వెళ్తుంటే వర్షం పడింది. సరే, వర్షం తడుస్తానని పక్కనే ఒక శివాలయం ఉంది, ఆ శివాలయంలోకి వెళ్ళాను. వెళ్తే శివాలయం పాడుబడి ఉంది. ఈ శివాలయానికైనా బాగు చేస్తే, రోజు దీపారాధన చేసి జ్యోతి వెలిగిస్తే బాగుంటుంది అనుకున్నాను. ఆ క్షణమే ఒక తాసుపాము నా మీదకి కరవబోయింది, నేను తప్పించుకున్నాను. అదయ్యా, అంటే నువ్వు ఎప్పుడైతే మంచి సంకల్పం పెట్టావో అప్పుడు నీ చావు కూడా
పోస్ట్పోన్ అయింది. ఈ ప్రతి మనిషి కూడా ఆ యొక్క వాళ్ళ యొక్క సంకల్పాలు విశ్వానికి అనుకూలంగా ఉంటే మనం కూడా ఆ విధంగా మారుతాయి అన్నమాట. మరి అట్లా నాకు కూడా యాక్సిడెంట్ అయింది. ఇది 2015 ఆగస్టు 28 తారీఖున సాయంత్రం 5:10 సూర్యాపేటలో అయింది. ఎప్పుడైతే మనం విశ్వానికి సహాయం అంటే విశ్వానికి అనుకూలంగా ఉంటామో, సహాయం చేయటం కాదు, అది మన పని. ఆ పని చేయటానికి మనం ఉంటామో ఎల్లవేళలా విశ్వం అనేది మనల్ని కాపాడుతుందని ఆ విషయం నాకు అవగతం అయిందనమాట. అట్లాగే యోగి వేమన గారు ఒక శ్లోకం చెప్పారు. మనసే మాయా మృగం బౌ, మనసే పైకి మారిపో నీవు, మనసు సంపిన మనసందే ముక్తి ముక్తి ముక్తి, విశ్వదాభిరామ వినురవేమా. మన మనసే మాయామృగం కనుక ఈ మృగాన్ని మృగంతో చెప్పాల. మన మనసుతోనే మనసును చంపితే అప్పుడే మనకి ముక్తి దొరుకుతుందని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అట్లాగే బ్రహ్మం గారు కూడా చక్కటి శ్లోకాలు చెప్పడం జరిగింది. దృష్టి నిలిపినేని దేవుడు దిగివచ్చు, నిలపడేని నష్టపడు, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమౌను, కాళికాంబ హంస కాళికాంబ. ఈ దృష్టి అంటే కళ్ళు 2 మూసుకుని, చేతులు కట్టేసుకుని, కాళ్ళు కట్టేసుకుని, మన సార్ చెప్పినట్టు శ్వాస మీద ధ్యాస పెట్టి నీ దృష్టి నిలుపుతావో అప్పుడు విశ్వంలో నీకన్నీ కనిపిస్తాయి. వినపడదయి కనిపిస్తాయని చెప్పడం జరిగింది శ్రీమతి విరాట్ పోతులూరి వీర బ్రహ్మం గారు. నేను ఒకసారి అంటే ధ్యానంకి వచ్చిన స్టార్ట్లో నా మిత్రుడు చంద్రశేఖర్ గారు నాకు రామ్తా పుస్తకం ఇచ్చారు. స్టార్టింగ్ ఏమో స్వామి రామ కూడా ఇచ్చారు. తర్వాత రామ్తా చదివాను. రామ్తా 77 పేజీలు చదివిన తర్వాత అలా మైల్డ్గా పడుకున్నాను. పడుకుంటే నా లోపల నుంచి ఎన్నో కిలోమీటర్ స్పీడ్ తోటి ఆత్మ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి గిర్రా గిర్రా తిరుగుతూ పై లోకాలకు వెళ్ళి అలా వస్తుంది. అది వెళ్తుంది, కిందకు వస్తుంది, అన్నీ చూస్తున్నా. ఈ విషయాన్ని ఇలా చాలాసార్లు జరిగింది. గుడివేళ్ళు సార్తో ఉన్నప్పుడు సార్ ఇలా జరుగుతుంది సార్ అంటే, నువ్వు ఇంకా ఎక్కువ ధ్యానం చేస్తే ఇంకా నీకు స్పష్టంగా ఎక్కడ ఏది కనిపిస్తుందో ఆ సార్ నాకు అలా చెప్పడం జరిగింది. అట్లాగే బ్రహ్మం గారు కూడా ఎంత చక్కగా శ్లోకం చెప్పారు. గురువులు శిష్యులెల్ల పరిపాలనా పరుల్, పరమార్థికులుగా ప్రబలరేని, సంగమందు సుఖము శాంతి వర్ధిల్లును, కాళికాంబ హంస కాళికాంబ. ప్రతి చోట ఒక గురువు ఒక శిష్యుడు ఉంటారు. పొలంలో రైతు కూలి, సంగీతం గురువు శిష్యుడు, ఇంట్లో తల్లి బిడ్డ. అట్లాగే ఈ గురువు శిష్యుడు కాకుండా పరిపాలన పరులు అంటే ప్రధానమంత్రి కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, క్యాబినెట్ మినిస్టర్ కావచ్చు, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, గవర్నర్ కావచ్చు,
గ్రామాల్లో మున్సిపల్ కర్ణాలు కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, వారు కానీ వీరు కానీ ఎవరైనా కానీ పరమార్థికులుగా ప్రబలరేని ధ్యానం చేస్తేనే ప్రపంచము సుఖము శాంతంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా అయితే బ్రహ్మంగారు చెప్పారో ఆ శ్లోకంలో, అదే విధంగా మన గురువు గారు కూడా పత్రిస్తారు. ప్రపంచం మొత్తాన్ని ధ్యానం ద్వారా ఉర్రూతల గురించి సారు ఆ విధంగా పైలోకానికి వెళ్ళారు. పైలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ధ్యానం విపరీతంగా జరుగుతుంది. ఎక్కడ కూడా అక్కడ ధ్యానాలు ధ్యానాలు ధ్యానం. ఎవరు కళ్ళు మూసి కూర్చోమన్నగా నాకు ఇది జరిగింది సార్, అది జరిగింది సార్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే బ్రహ్మంగారు సార్ మన శ్రీ మధురాట్ కోతులూరి వీర బ్రహ్మం గారు ఎంతో చక్కటి శ్లోకాలు చెప్పడం జరిగింది. ఆ శ్లోకాల్లో చెప్తాను. ఎంత చక్కగా బ్రహ్మగారు అరటిపండు వలిచి నోట్లు పెట్టినట్టు అంత చక్కగా చెప్పటము జరిగింది. అంత ప్రతి శ్లోకమైన ఎంతో వివరంగా చక్కగా స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్ర తంత్రములందు మహిమ లేదు, గుణమ కుదిరినేని ఘనయోగి తానౌను కాళికాంబ హంస కాళికాంబ. తీర్థాలు లేవు, ప్రసాదాలు లేవు, జపాలు లేవు, తప్పాలు లేవు. నాయన నువ్వు గుణం కుదిరితే నీవే గొప్ప యోగివి అని వారు ఎంత చక్కగా సెలవిచ్చారు. అట్లాగే కోతి పిల్ల రీతిన గురువుతో ఉండిన, కోతి పిల్ల రీతిన గురువుతో ఉండిన శిష్యునకు సుతంత సేటురాదు, నమ్మి నమకున్న దుమ్మైపోగలవు కాళికాంబ హంస కాళికాంబ. కోతి పిల్ల ఏ విధంగా అయితే తల్లిని పట్టుకుంటుందో అదే విధంగా మనము కూడా మన గురువును పట్టుకోవాలి. మరి మన గురువు ఎవరు? మన శ్వాసే మన గురువు. శ్వాసను పట్టుకుంటే నీకు ఎటువంటి ఇబ్బంది లేదు నాయనా, చక్కగా ఉంటావు. శ్వాసను మర్చిపోయావా, దుమ్ములో కలిసిపోతావా అని శ్రీ మధువిరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారు చాలా చక్కగా చెప్పారు. అదే విధంగా మన గురువు గారు కూడా పత్రిసారి ఏం చెప్పారంటే, డబ్బుంటే ధ్యాన ప్రచారం చేయించండి, డబ్బు లేకపోతే ధ్యాన ప్రచారం చేయండి. కానీ డబ్బు వెంబట పడొద్దు, శ్వాస వెంబట పడండి. శ్వాస వెంబట ఎప్పుడైతే పడతారో శ్వాసే నీకు అన్ని ఇవ్వటం జరుగుతుంది. శ్వాసే మనమే శ్వాస. దీనికే బుద్ధుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. ఆయన అంటాడు, మనం కూడా కోడి ఏ విధంగా గుడ్ల మీద పొదుగుతుందో ఆ 21 రోజు పొదిగిన తర్వాత బాధ్యత ఎవరిది? గుడ్లో ఉన్న పిల్లది, కోడిది కాదు. అదే విధంగా మనం కూడా చక్కగా కాళ్ళు 2 కట్టేసుకుని, చేతుల నుండి వేళ్ళు పెట్టుకుని, కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే, కూర్చునే బాధ్యత మందైతే మనకి అన్ని ఇచ్చే బాధ్యత లోపల ఉన్నాడు కదా పరమాత్ముడు, ఆయనది. కనుక నువ్వు కూర్చోవాలి అని చెప్పాడు బుద్ధుడు. నువ్వు ఏ విధంగా అయితే పొదుగుతున్నావు, కోడి ఏ విధంగా పొదిగిందో గుడ్ల మీద, నువ్వు కూడా ప్రశాంతంగా కింద బాస పట్ట వేసుకుందో కుర్చీలోనో కూర్చుని ధ్యానం చేస్తే నీకన్నీ లోపలైన చూసుకుంటాడు.
ఏ విధంగా అయితే కోతి పిల్ల తల్లిని పట్టుకుంటుందో అదే విధంగా మనం కూడా మన శ్వాసను పట్టుకుంటే లోపల ఒక ఆయన ఉన్నాడు కదా పరమాత్ముడు, ఆయనకి మన్ని అన్ని విధాలా మనకి ఇస్తాడని చెప్పటము జరిగింది. అదేవిధంగా యోగి వేమన తనలో సర్వముండగా తన లోపల వెదుకులేక ధర వెదకడ ఈ తనువుల మోసెడ ఎద్దుల మనమును తెల్పంగ వశమే విశ్వదాభిరామ వినురవేమ. అంతా తనలోనే ఉంది, సర్వము నీలోనే ఉంది, బయటెక్కలేదనైనా. ఈ మన దేహాన్ని ఏ విధంగా మోస్తున్నాం, ఎద్దులు ఏ విధంగా తిరుగుతున్నాయి భూమి మీద, మనం కూడా మన దేహాన్ని మోసుకుంటూ పోతున్నాము. అంతా నీలోనే ఉంది, నీలోనే ఉందని చెప్పడము జరిగింది. ఈ విధంగా అట్లాగే గుళ్ళన్నీ పూర్వకాలం రోజుల్లో గుళ్ళన్నీ కొండల మీదే కట్టారు. అయ్యప్ప స్వామి కొండ మీదే, లేకపోతే వెంకటేశ్వర స్వామి కొండ మీదే, శ్రీశైలం సాంబయ్య కొండ మీదే, దుర్గాదేవి కొండ మీదే, యాదగిరి నరసింహస్వామి కొండ మీదే, మంగళగిరి పానకాల స్వామి కొండ మీదే. ఎందుకంటే సామాన్య మానవుడు కూడా, అతి సామాన్య మానవుడు, పనులు చేసుకునేవాళ్ళు, పొలం పనులు చేసుకునేవాళ్ళు, రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, మామూలుగా ధ్యానం అంటే అందరికీ తెలుసు. కొంతమందికి ధ్యానము తెలియని వాళ్ళకు కూడా ఆరోగ్యం బాగుండాలని మామూలుగా మన మనుషులు మామూలుగా మాట్లాడితే మన శ్వాస ఒక విధంగా ఉంటుంది, నడిస్తే ఒక విధంగా ఉంటుంది, పరిగెత్తిది ఒక విధంగా ఉంటుంది, ఇంట్లో భార్య భర్తలు మాట్లాడుకుంటే ఇంకో విధంగా ఉంటుంది శ్వాస. అట్లాగే కొండలు ఎక్కుతుంటే మన శ్వాస దీర్ఘ శ్వాస వెళ్తుందన్నమాట. అంటే శ్వాస అనేది ముక్కు నుంచి దాదాపుగా నాభి వరకు వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే నాభి వరకు శ్వాస వచ్చిందో ఆ నాభి దగ్గరికి వెళ్ళిన స్ప్రెడ్ అయిపోద్ది. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ క్లియర్ అవుతుంది. అందుకనే దేవాలయాన్ని కొండల మీద కట్టి వీళ్ళని నాటక ద్వారా రమ్మని చెప్పటము జరిగింది. ఈ విధంగా చక్కగా దేవాలయాలు అక్కడ కొండల మీద కట్టడం అనేది ఇది తెనాలి వారు రాసిన శ్వాస విజ్ఞాన జ్యోతి నుంచి మీకు చెప్పటము జరిగింది. అట్లాగే మనసారు కూడా శ్వాసని మేడం అంటే 7 అవుతుంది. ఓకే మేడం, ఓకే సార్. ఓకే క్లోజ్ చేద్దామా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ ఈ యూ. అవకాశం ఇచ్చిన మీకు, మన పిఎంసీ వారికి, అట్లాగే బండి శ్రీనివాస్ గారికి, మీ అందరికీ, మన గురువు గారికి సత్పడి వందనాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చక్కగా మీరు ఆ జ్ఞానం అంటే మీ యొక్క అనుభవాలతోని ఎంతో జ్ఞానాన్ని మీరు ఏ విధంగా అయితే నేర్చుకున్నారు. పత్రి సారు ఎప్పుడైతే మీరు వెజిటేరియన్ గా మారారో అప్పుడే మిమ్మల్ని అలా ఎంతో దగ్గరికి ఆప్యాయంగా తీసుకోవడము, అలానే మీలో ఉన్న బ్లాక్స్ అనేటివి సార్ తీసేయడము, ఇవన్నీ కూడా చక్కగా ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. ఎందుకంటే మెడిటేషన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, మనలో ఎలాంటి మార్పులు వస్తాయి, మనలో ఉన్న ఆ వ్యాధులు కావచ్చు, లేకుంటే మనలో మానసికంగా ఎన్నో లోపాలు ఉంటాయి, అవన్నీ కూడా తొలగిపోతాయని సో ఈ అనుభవాల ద్వారా నేర్చుకోవచ్చు. అలానే మీరు యోగి వేమన గారి యొక్క జ్ఞానాన్ని, అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క జ్ఞానాన్ని ఎంత చక్కగా అంటే అవలోకగా వారంతా కూడా మనకి ఇచ్చింది ఆధ్యాత్మిక జ్ఞానమే. కానీ అవన్నీ కూడా మనకు అంతకుముందు తెలియదు. ఎప్పుడైతే పత్రి సార్ వచ్చిన తర్వాతనే వారిచ్చిన ఆ ఆత్మ జ్ఞానాన్ని మొత్తం మనము ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాం. అంతకుముందు మామూలుగా మనం బుక్స్లలో ఎప్పుడు చిన్నప్పటి నుంచి వేమన పద్యాలు చదువుతూనే ఉండేవాళ్ళము, వింటూనే ఉండేవాళ్ళం. కానీ దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటి అనేది మనకు తెలియకపోయేది. ఎప్పుడైతే పత్రి సార్ దాంట్లో ఉన్న ఆ జ్ఞానాన్ని మనందరికీ తెలియజేశారో సో అప్పుడు మనకు అర్థమైంది వాళ్ళు యోగీశ్వర్లు, అందుకోసమే ఆ విధంగా ఉన్నారు. చక్కగా ఇలాంటి అందరికీ అంటే సామాన్య ప్రజానికానికి కూడా అర్థమయ్యే విధంగా పద్యాల రూపంలో మనకు అందించారు అని. సో అలానే ఇంకా అశోక చక్రవర్తి యొక్క అది కూడా చాలా అద్భుతంగా ఉంది. అంతటి చక్రవర్తి అయినా కానీ
సో ఆధ్యాత్మికంగా మనకి అంటే మామూలుగా చూస్తే అన్ని జంతువులకి ప్రపంచంలో విలువ ఉంటుంది, కానీ మానవుని యొక్క తలకి ఏమి విలువ లేదు అని నిరూపించడానికి చక్కగా ఆ మంత్రి గారికి ఆ విధంగా ఆ 3 తలలు తీసుకొచ్చి ఒక్కొక్కటి తీసుకెళ్లి అమ్మో ఏది అంటే విలువ అనేది తెలుస్తుంది, మానవుని యొక్క విలువ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ శరీరానికి కాదు. సో అనేది ఆత్మజ్ఞానం నేర్చుకున్నప్పుడు మాత్రమే ఈ శరీరానికి ఒక విలువ అనేది ఉంటుంది అనే విషయాన్ని చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో అద్భుతంగా ఈ రోజు చక్కగా మనము బండి శ్రీనివాస్ సార్ సమక్షంలో 1 అవర్ మెడిటేషన్ చేసుకున్నాము. అలానే మనకి శివరామకృష్ణ గారు చక్కటి జ్ఞానాన్ని అందించారు. సో ఫ్రెండ్స్, ఈ లింక్ ని అందరికీ షేర్ చేయండి, జ్ఞానం అందరికీ చేరవేయండి, ఎందుకంటే జ్ఞానం అనేది పంచితే పెంచబడుతుంది. సో ఫ్రెండ్స్, టైం అయింది కాబట్టి వాళ్ళ ఏకతా ధ్యానం కూడా ఉంది కాబట్టి ఇంకా క్లోజ్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సరే.